హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఫోటోగ్రఫీ. ఈ రోజు మీకు ఆఫర్ ఎఫెక్ట్స్ గురించి చెప్తానన్నమాట. రొటేషన్ న్యూ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పేజ్ ఎట్లా ఉంటుంది, న్యూ కంపోజిషన్ అని ఉంటుంది. మనకి న్యూ కంపోజిషన్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అది క్లిక్ చేసిన తర్వాత కంపోజిషన్ మనం చూసారా, అక్కడ మీకు ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోండి. అంటే ప్రీమియం ప్రోలో మనం ప్రాజెక్ట్ నేమ్ అంటే చూసారా, నేను డీడీ అని ఇచ్చుకున్నా. మనకి ఫ్రేమ్ అనేది హెచ్డీలో పెట్టుకోవాలి, 1920x1080. అది పెట్టుకున్న తర్వాత కింద డ్యూరేషన్ టైం అని ఉంది చూసారా, అక్కడ నేను 6 seconds పెట్టుకుంటాను. ఫస్ట్ ఉన్నదేమో హవర్స్, సెకండ్ మినిట్, థర్డ్ది సెకండ్స్. నేను 0.6, అది హవర్స్, మినిట్స్, సెకండ్స్. నేను 6 seconds పెట్టుకొని ఇది ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంటుంది. ఓకే చేసుకున్నాం. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ ఇట్లా ఉంటుంది చూడండి. 6 seconds వరకే డ్యూరేషన్ టైం అనేది ఉంటుంది. దాని నుంచి ఎగస్ట్రా ఉండదు. మీరు 6 seconds ఎడిట్ చేసుకోగలుగుతారు. ఓకేనా. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా మీ పిఎన్జి ఫార్మ్ మెటీరియల్ తెచ్చుకోండి. తెచ్చుకొచ్చిన తర్వాత పైనుంచి కింద డ్రా చేయండి. మనం టైం లైన్ అనుకుంటాం కదా ప్రీమియం ప్రోలో. ఇప్పుడు నేను తీసుకున్నది అయితే ఇట్లా ఉంది సేమ్. ఇప్పుడు నేను దీనికి ఇక్కడ క్లిక్ చేసి పీ కొడతాను. పీ కొడితే పొజిషన్ అంటారు అనమాట. పీ అంటే పొజిషన్. దాన్ని లెఫ్ట్ మూవ్ చేయాలి, అంటే ఇది లెఫ్ట్ సైడ్ జరిగింది. మొత్తం లెఫ్ట్ క్లోజ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే అక్కడ ఉన్న యాడ్ మొత్తం తీసుకెళ్ళి మనకి ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్స్ వరకు పెట్టుకొని కరెక్ట్గా 4 seconds పెట్టుకుంటున్నా. చూడండి 4 seconds పెట్టాను. ఇప్పుడు ఇక్కడ పొజిషన్ అన్న దాని మీద రైట్ క్లిక్ ఇస్తే రీసెట్ అన్నది అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఒకసారి మూవ్ చేసి చూపిస్తారు. చూడండి ఎలా ఉన్నా. సో చూసారా, అది మూవ్మెంట్ అనేది వచ్చింది పొజిషన్. బాగానే వస్తుంది నీట్గా. అట్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకి అది రొటేట్ అవ్వాలి. మనకి రౌండ్గా తిరుగుకుంటూ రావాలని మీరు అనుకుంటారు అనుకోండి సంథింగ్. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మీకు ట్యూబ్ కనిపిస్తుందా, ఆ ట్యూబ్ కింద 3D లేయర్ అని ఉంది చూసారా, అది దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వై రొటేషన్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మీకు 4 seconds వరకు పెట్టుకోండి. మనకు 4 seconds వరకు రొటేట్ అవ్వాలి కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే రొటేట్ చేయండి. ఇంటూ 2 కానీ 3 కానీ మీ ఇష్టం. 4 times అయినా 5 times అయినా రొటేట్ చేయొచ్చు. దాన్ని అన్నిసార్లు రొటేట్ అయ్యింది అనమాట. నేను 4x3550 అని పెట్టుకుంటాను. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేస్తాను. చూడండి ఏమవుతుంది. ఇప్పుడు చూసారా, ఇది రొటేట్ అవుతూ వస్తుంది. ఇది రొటేషన్ అన్నమాట. మీకు దీంట్లో కాయిన్ కానీ లోగో కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా స్పీడ్గా పెట్టుకుంటే ఇంకా స్పీడ్గా పెట్టచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే దీని మీద లైట్ కావాలి మనకి. ఇక 4 seconds నుంచి 6 seconds వరకు మనకి లైట్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఎఫెక్ట్స్ అని చూసారా, దాంట్లో క్లిక్ చేయండి. సిటీ లైట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ సిటీ లైట్ వెపన్ అని ఉంది చూసారా, అది విప్ అని చూసారా, దాన్ని క్లిక్ చేసి ఇది ఫస్ట్ టైం కదా ఓపెన్ చేస్తే ఇట్లా చూపిస్తుంది. మనకి ఇక్కడ సెంటర్ అని ఉంది చూసారా, సెంటర్, దాన్ని క్లిక్ చేయండి. నేను క్లిక్ చేసిన తర్వాత ఇటు సైడ్ దాన్ని పక్కకి తీసుకోండి. అంటే ఇక్కడ మీకు ఇక్కడ పాయింట్ చూపిస్తుందా, ఇక్కడ పాయింట్ చూపిస్తుందా, మేము ఈ పాయింట్ అనేది జరిగింది అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొచ్చి మళ్ళీ ప్లస్లో పెట్టింది. అప్పుడు లైట్ ఫామ్ అయిపోద్ది దాని మీద. ఏదో రాంగ్ చేసాం. ఓకే 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 మనం తప్పు ఏం చేసామంటే చూపిస్తాను ఒక నిమిషం. ఇక్కడ సిటీ లైట్ స్విప్ అని ఉంది చూసారా, సిటీ లైట్ స్విప్ అని ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయాలి మనం. దాన్ని క్లిక్ చేయబోయి దీన్ని క్లిక్ చేసాం. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత డ్రా చేయండి. దీంట్లో డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకు లైట్ ఫామ్ అయింది చూసారా, లైట్ ఫామ్ అయింది. ఇక్కడ లైట్ ఫామ్ అయింది చూసారా. మనం ఇన్ని క్లిక్ చేస్తే పెద్ద అవుతుంది అనమాట. ఇక్కడ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఇది రొటేట్, నార్మల్ రొటేట్ చేస్తున్నాం. ఇక్కడ సెంటర్కి వెళ్ళి మనం దాన్ని మైనస్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ లైట్ వే వెళ్తుంది చూసారా, లైట్ వే అనేది ఫామ్ అవుతుంది చూసారా. ఇప్పుడు ఆ సెంటర్ దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత దాన్ని మనం ఇక్కడ 6 seconds పెట్టుకొని దాన్ని ప్లస్ చేయండి. అంతే, మీకు లైట్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు చూడండి రొటేట్ వచ్చి అక్కడ ఆగి లైట్ ఎఫెక్ట్ అవుతుంది.
చూసారా? మీరు ఇలాగే మీ లోగో కానీ ఏదైనా చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ఇలాంటి వీడియోస్ కావాలంటే నన్ను ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.